హలో గాయ్స్, నేను మీ హరీష్. ఎస్హెచ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఐఫోన్. చాలామంది ఐఫోన్ కొనడానికి ఎన్నో అప్పులు చేస్తున్నారు, క్రెడిట్ కార్డులు వాడుతున్నారు, ఇది వాడుతున్నారు, అది వాడుతున్నారు. కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఓన్లీ రెండు ఉపయోగాలు ఉన్నాయి. అదేంటంటే కెమెరా పరంగా, సినిమాటిక్ వీడియో తీసుకోవడానికి పరంగా, అండ్ వచ్చేసి సెక్యూరిటీ పరంగా ఐఫోన్ అనేది కొనుక్కోవచ్చు. అంతేగాని షో ఆఫ్ కోసం కొనడము, దానికోసం అని చెప్పి అప్పులు చేసి మరి కొనడం, మీ ఇంట్లో ఇబ్బంది పెట్టడం ఇది సరికాదు. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. మీరు ఉన్నంతలో ఆండ్రాయిడ్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, మొన్న కొత్త ఫోన్ లాంచ్ మీరు. ఓకే, ఐఫోన్ అయితే మీకు వచ్చేసి ఆ సెక్యూరిటీ పరంగా, కెమెరా పరంగా మాత్రం అదొక్కటి తప్ప ఇంకా దేనికి పనికిరాదు అది. అండ్ ఆల్సో ఐఫోన్లో వచ్చేసి బ్యాటరీ డెడ్ అవుతూ ఉంటుంది. ఆ డెడ్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ మీరు బ్యాటరీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే మీరు ఎప్పుడు వాడినా ఏం వాడినా మీకు ఛార్జింగ్ అనేది కెపాసిటీ అవుతుంది. అట్లాగే మీరు వీడియోస్ చేసుకోవచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. వీడియోస్ తీసుకోవాలన్నా అదొక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారంగా తీసుకుంటే బాగుంటుంది. అండ్ మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీ ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇలాంటి పనులు చేయకండి. ఓకే, మీ స్తోమతను బట్టి ఏదో హై రేంజ్కి వెళ్ళాలని చెప్పి హై రేంజ్ ఫోన్లు కొనడం ఇవన్నీ మానుకోండి జరా. ఓకే, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ యువర్స్. ఎవడో పక్కనోడు వాడు బలిసినోడు కాబట్టి ఐఫోన్ కొంటాడు. ఇవాళ బలిసినోడు ఏంది, బిచ్చపోన్ దగ్గర కూడా ఐఫోన్ ఉంటుంది. అర్థమవుతుందా? దాన్ని బట్టి నువ్వు ఇంట్లో ఇబ్బంది పెట్టి కొనకండి, చిల్లర శాస్త్రాలు చేయకండి. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని మీరు ఐఫోన్ కొనే పైసలతోని ఇప్పుడు ఐఫోన్ వచ్చేసి 1 lakh రూపీస్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ఐఫోన్ ప్రైస్ 1 lakh రూపీస్ అయితే ఆ 1 lakhలో ఏమేమి కొనవచ్చో నేను చెప్పగలుగుతాను మీకు. అదేంటో చెప్పనా? ఐఫోన్ కొనే ప్లేస్లో మీరు ఫ్రిడ్జ్ కొనండి. ఓకే, ఇంట్లో ఫ్రిడ్జ్ వస్తుంది, టీవీ వస్తుంది, వాషింగ్ మిషన్ వస్తుంది. ఇంకా మిగిలిన పైసలతో మీరు ఆండ్రాయిడ్ మొబైల్ కూడా కొనుక్కోవచ్చు ఆ 1 lakh రూపీస్లో. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెడితే ఇంట్లో చాలా బాధపడతారు. ఎందుకంటే నేను చూస్తున్నా కదా, బయట చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం గాయస్. థ్యాంక్ యూ. యాజ్ ఏ వెల్ విషర్గా చెప్తున్నాను, ఒక బ్రదర్ లాగా, తమ్మునిలాగా ఎలా అయినా తీసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.